ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి ఇవాళ నేను మాట్లాడేది చాలా సీరియస్ ఇష్యూ. ఈ ఇష్యూని దయచేసి మీ మీడియా మిత్రులందరూ కూడా రేపు రేవంత్ రెడ్డి గారు చెప్పంగానే మీడియాలో చూపించకపోవడం అనేది దయచేసి చేయకండి. దీనివల్ల కరీంనగర్ జిల్లాలో ఉన్న యువత ఖరాబ్ అవుతుంది. కరీంనగర్ జిల్లాలో ఏమి జరుగుతుంది అనేది మొత్తము ఇలా యావత్ తెలంగాణ ప్రజలకి తెలవాలా, ఇలా దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవాళ అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెట్టడానికి పొద్దున్నే వచ్చిన. ఇవాళ కరీంనగర్ సిపి గారి గురించి ఇవాళ మొత్తం కూడా తెలవాలని నేను మొన్న 15 రోజుల క్రితమే నేను చెప్పిన. కరీంనగర్ సిపి గారి వ్యవహారాలు ఏ విధంగా పవర్ మిస్యూజ్ చేస్తున్నారు అనేది ఎవిడెన్స్తో సహా మా తెలంగాణ భవన్లో పెట్టి చూపించడం జరిగింది. కానీ దాదాపు ఇప్పటికీ 15 రోజులు దాటింది, కానీ ఏమీ యాక్షన్ లేదు. మీరు యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా అసెంబ్లీలో ఖచ్చితంగా చెప్తాను మళ్ళా అని చెప్పిన. అదే విషయం ఇవాళ బయట పెడతా ఉన్నాను. ఇవాళ కరీంనగర్ సిపి గారు కరీంనగర్లో జల్సాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మీకు చెప్పే విషయం చాలా సీరియస్ ఇష్యూ. ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఎల్గందులో ఫైరింగ్ రేంజ్ ఉంటుంది. ఆ ఫైరింగ్ రేంజ్లో ఇవాళ పోలీస్ ఆఫీసర్స్ మొత్తము ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళ టార్గెట్స్ వాళ్ళవి ఉండడానికి ఆడ ఫైరింగ్ రేంజ్ ఉంటుంది కరీంనగర్లో. ఆ ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్ చేయాల్సింది పోలీస్ మిత్రులు. కానీ ఈడ ఆశ్చర్యంగా ఏంటంటే ఆడ ఫైరింగ్ చేసింది పోలీస్ మిత్రులు కాకుండా సిపి గారు సతీమణి, సిపి గారితో పాటు సిపి గారి సతీమణి, మరి వారి 6 దోస్తులు జల్సాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ సిపి గారు ఆ ఫైరింగ్ రేంజ్లో వారి ఫ్రెండ్స్తోని, వారి సతీమణితో పాటు వారి 5 ఫ్రెండ్స్ వాళ్ళ సతీమణితో కలిసి 6 వీళ్ళు ఏం చేస్తారు, AK-47 వెపన్తో 10 రౌండ్ల ఒక్కొక్కరు 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. SLR వెపన్తో ఒక్కొక్కరు 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. పిస్టల్తోని 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. అంటే ఒక్క మనిషి 30 రౌండ్లు ఫైరింగ్ చేస్తాడు. ఆడ దాదాపు 180 బుల్లెట్లు 180 బుల్లెట్లు ఫైరింగ్ చేస్తారు 6 కలిసి. ఇవాళ ఇది నేను చెప్పేది వాస్తవము. ఏదొక్కటైనా కూడా నేను ముక్కు భూమి రాకడానికి సిద్ధంగా ఉన్నాను. ఆడ ఫైరింగ్ చేస్తే పోలీస్ వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫైరింగ్ చేస్తే డైరెక్ట్గా టార్గెట్ ఉంటుంది, ఆ టార్గెట్కి కొడతారు, కొంచెం అటో ఇటో కొడతారు. కానీ ఇక్కడ ప్రాక్టీస్ లేని వ్యక్తులు జల్సాల కోసం కొడుతారు కాబట్టి టార్గెట్ ఫైరింగ్ చేస్తే ఇవాళ బుల్లెట్లు ఈ ముసలమ్మకి బుల్లెట్ తగులుతుంది. తన పేరు ఈ ముసలమ్మకి బుల్లెట్ తగులుతుంది. ఈ ముసలమ్మ పేరు అమృతమ్మ. అమృతమ్మకి తొడకి పోయి బుల్లెట్ తగులుతుంది. ఆ బుల్లెట్ తగిలిన తర్వాత ఆమె రాయి తగిలింది అనుకుంటుంది, కానీ తగిలింది బుల్లెట్ అనేది ఆమెకి కొంచెం సేపు తర్వాత తెలిసింది. దీంతో పాటు కొంచెం తీసుకోండి దీంతో పాటు ఇగోండి మీరు చూడొచ్చు ఇక్కడ ఈ తగిలిన బుల్లెట్. ఈ బుల్లెట్ ఏమవుతుంది, ఆడ పోయి తగిలిన తర్వాత గోడకి తగిలింది. ఆ గోడకి తగిలిన తర్వాత స్ప్లిట్ అవుతుంది కదా, బుల్లెట్స్ స్ప్లిట్ అయిపోయి ఆ బుల్లెట్ పోయి ఆ అమ్మకి తగిలింది. ఇది మీ అందరు కూడా చూడొచ్చు. ఇది నేను చెప్పింది కాదు, మీ డైరెక్ట్గా ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి వివేక్ గారి పేపర్లోనే దీని గురించి మొత్తం కూడా రాసిండ్రు. సెప్టెంబర్ 23, 2025 నాడు ఇది మొత్తం రాసిండ్రు. ఈ ఇన్సిడెంట్ అయింది సెప్టెంబర్ 22, 2025 రోజు. ఇది చూడొచ్చు మీరు, బుల్లెట్ల వర్షాలు, బోనాలపల్లిలో బుల్లెట్ల గాయం, మీరు డైరెక్ట్గా చూడొచ్చు ఇవన్నీ అని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా ఇవ్వండి ఇదే పేపర్ కటింగ్, ఇది కూడా చూడొచ్చు. ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, అసలు ప్రైవేటు వ్యక్తులు గవర్నమెంట్ వెపన్స్ ఎట్లా వాడతారు, గవర్నమెంట్ వెపన్స్తోని ఎట్లా ఫైరింగ్ చేస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.
సిపి గారి సతీమణి ఫైరింగ్ ఎట్లా చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు, వాళ్ళ 5గురు దోస్తులు ఫైరింగ్ చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు, మరి ఇవన్నీ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరే ముఖ్యమంత్రి, మీరే హోమ్ మినిస్టర్, మరి ఏమి జరుగుతుందో మీ డిపార్ట్మెంట్లో మీకు ఏమి జరుగుతుందో మీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఇవన్నీ మీకు తెలిసే జరుగుతున్నాయా లేకుంటే మీకు తెలియకుండా జరుగుతూ ఉన్నాయా? ఇలా ఖచ్చితంగా సిపి గారిని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి. నిందగాక మొన్న వాళ్ళ సిఐడి వాళ్ళు నా మీద కేసు పెట్టిరు. సిఐడి డిపార్ట్మెంట్ కరీంనగర్ జిల్లాలో అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఎన్ని కేసులు ఉన్నాయి తీరి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని సిఐడి వాళ్ళు అడుగుతూ ఉన్నారట. నేను చెప్తా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద ఎన్ని కేసులు ఉన్నాయని కాదు, ఇట్లాంటి ఇల్లీగల్ దందాలు చేస్తుంది, ఇల్లీగల్ ఫైరింగ్ చేయించే వాళ్ళ మీద మీరు సిఐడి సిబిఐ ఎంక్వైరీ వేయండి. వేసి అసలు ఎందుకు జరిగింది, ఇది దేని మీద జరిగింది అని చెప్పి అడగండి. ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నేను క్లియర్గా ఎవిడెన్స్తో పాటు కార్ నంబర్లతో పాటు ఆ రోజు నేను చెప్పిన మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలే ఇవాళ వరకు సిపి గారి మీద అని నేను అడుగుతా ఉన్నాను. మరి సిపి గారిని కాపాడేది ఎవరు? రేవంత్ రెడ్డి గారా? అంటే మీరు మొత్తం కూడా ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళని ఇదే విధంగా ఇల్లీగల్గా దందాలు చేయరి, ఇదే ఇల్లీగల్ పనులు చేయండి, ఇలా టోటల్ ఇల్లీగల్గా వ్యవహారాలను యూజ్ చేయమని మీరు చెప్తా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏమి సమాజానికి ఏమి సమాచారం ఇస్తూ ఉన్నారు, ఏం పడుతూ ఉన్నారు? ఒకరు ఈ విధంగా బుల్లెట్లు అనేటివి ప్రైవేట్ వ్యక్తులు ఫైరింగ్ చేయొచ్చా? అది కూడా మామూలు వెపన్ కాదు. AK-47 వెపన్ అంటే చాలా పవర్ఫుల్ వెపన్, SLR వెపన్ అంటే చాలా పవర్ఫుల్ వెపన్. ఇలా నిజంగా ఆ ముసలమ్మ ప్రాణాలు పోయి ఉంటే దానికి బాధ్యులు ఎవరయ్యేటోళ్ళు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఎవరయ్యేటోళ్ళు? అమృతమ్మ ఇలా ప్రాణాలు పోయి ఉంటే దీనికి బాధ్యతలు ఎవరయ్యేటోళ్ళు? పాపం ఆ బోనాలపల్లి గ్రామంలో ఇప్పుడు మీడియా ద్వారానే వాళ్ళు కూడా చూస్తుండొచ్చు, వాళ్ళకు కూడా ప్రైవేట్ వ్యక్తులు ఫైరింగ్ చేసిరని తెలియదు. ఆ రోజు దాన్ని కప్పిపుచ్చడానికి ఆ రోజు ఏం చేసిర్రు? ఇది పోలీస్ వాళ్ళు ఫైరింగ్ చేసిండ్రు, పోలీస్ వాళ్ళు ఫైరింగ్ చేసిర్రు కాబట్టి అది మిస్ఫైర్ అయి తగిలిందమ్మా అని. ఇవాళ దాకా బోలాన్పల్లి గ్రామంలో అది ప్రైవేట్ వ్యక్తులు ఫైరింగ్ చేసిరని కొంతమందికి తెలుసు. పోలీస్ వాళ్ళు మొత్తము ఇవాళ ఏం చేసిర్రు? పోలీస్ వాళ్ళు ఇవాళ కేవలం పోలీస్ ఫైరింగ్ చేసిందని ఆ బోనాలపల్లి గ్రామంలో ఇలా తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళని భయపెట్టించి వాళ్ళని బెదిరించి ఇన్ని రోజులు కప్పిపుచ్చిండ్రు. మరి ఇది కరెక్టా అని నేను అడుగుతా ఉన్నాను. మరి ఈ విషయం అయిందనేది ఈ రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి కూడా తెలుసు, కరీంనగర్ ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్కి తెలుసు. మరి దీన్ని ఎందుకు కప్పిపుచ్చిరని నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, ఇలా మీరు సమాధానం చెప్పాలి అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఫైరింగ్ అనేది ఎట్లా చేపిస్తాడు ప్రైవేట్ వ్యక్తులతోని? వాట్ రైట్ డస్ హీ హ్యావ్ టు టచ్ ద వెపన్? ప్రైవేట్ వెపన్స్తోని అంటే జల్సాలు చేసుకోనికనా? ఇదేమైనా జల్సాలు చేసుకోనిక ఉన్నదా? ఈజ్ ఇట్ నాట్ అ సీరియస్ ఇష్యూ? ఇది ఆ రోజు ఎంక్వైరీ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సిపి తప్పు చేసిందని మీకు తెలిసి కూడా ఎందుకు కాపాడుతారు? ఎవరి ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో అని నేను అడుగుతా ఉన్నాను. మరి దీనికి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్కి అందరూ అనుకుంటుండొచ్చు, ఒక్కరిద్దరు ఐపీఎస్లు ఐఏఎస్లు చేయబట్టి మొత్తము ఐపీఎస్లు ఐఏఎస్లు దయచేసి మీరు బద్నాం కాకండి. నేను అందరినీ నేను అంటలేను, నేను అనేది ఈ ఆఫీసర్ ఒక్కరు చేయబట్టి అలా ఐపీఎస్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంత చెడ్డ పేరు వస్తుందనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇదే సిపి గారు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ని ఎంత మిస్లీడ్ చేసిండు. మీరు ఆయన మాటలు నమ్మి ఇవాళ మీరు ఆ రోజు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లెటర్ రిలీజ్ చేసిర్రు. ఏమని రిలీజ్ చేసిర్రు? కౌశిక్ రెడ్డి ఇవాళ మత మార్పిడి చేస్తూ ఉన్నాడు సిపి కరీంనగర్ జిల్లాలో అని నేను అన్న కాబట్టి నేను క్షమాపణ చెప్పాలని ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లెటర్ రాసిర్రు. ఎవరి బేస్ మీద రాసిర్రు ఇది? ఈ బేస్ ఎవరి బేస్ మీద రాసిండ్రు ఇది? ఇది కరీంనగర్ సిపి గారు, హుజరాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఏ గారు చెప్పిన బేస్ మీద ఇవాళ వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాసిర్రు. మరి నేను అదే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్కి సవాల్ విసిరిన, నేను ఇట్లా మాట అన్నట్టు మీరు ఒక్క వీడియో కానీ మీరు చూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా,
శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన. మరి ఇవాళ దాకా దాదాపు నెల పైన అయిపోయింది, నెల 15 రోజులు అవుతా ఉంది. మరి ఒక్కరు కూడా ఒక్క వీడియో బయట పెట్టలేదే. అంటే మీరు ఇప్పటికన్నా రియలైజ్ కాండి. ఇవాళ కరీంనగర్ సిపి గారు మిమ్మల్ని ఎంత మిస్గైడ్ చేస్తుర్రు. మొత్తము యావత్ తెలంగాణ ప్రజల ముంగట ఇలా అందరూ ఐపీఎస్లు తల దించుకునేలాగా ఇలా చేసింది ఈ ముగ్గురు ఆఫీసర్లు కాదా? ఇది వాస్తవం కాదా? నేను చెప్పింది ఏదైనా అబద్ధం ఉందా దీంట్లో? ఎందుకు ఇప్పటిదాకా మీరు యాక్షన్ తీసుకుంటలేరని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ప్రైవేట్ వ్యక్తులు ఫైరింగ్ అనేది ఇట్లా చేయొచ్చా అని నేను అడుగుతా ఉన్నాను. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా స్పీకర్ గారిని అడిగి ఇలా అసెంబ్లీ లోపల కూడా ఖచ్చితంగా దీని మీద నేను మాట్లాడతాను. రేపు హోమ్ సంబంధించిన వచ్చిన టైంలో మా పార్టీ పక్షాన మా పార్టీని అడిగి కూడా ఈ దీని మీద ఖచ్చితంగా నేను అసెంబ్లీ లోపల కూడా రేపు మాట్లాడతాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు ఇంతకుముందు కూడా చెప్పిన ఇవాళ TS09PA4195 ఇది ఈ వెహికల్ నంబర్లో ఇగోండి. ఈ వెహికల్లో మీకు ఆ రోజు చూపించిన మళ్ళీ చూపిస్తున్నా. ఈ వెహికల్ వాడతాడు. ఈ వెహికల్ ఎవరి కోసం వాడతాడు? ఈ వెహికల్ తీసుకొని వచ్చి ఈ ప్రైవేట్ వ్యక్తికి ఇలా ఈయన సంబంధించిన ఈయన ఫ్రెండ్ అయిన వికాస్ అగర్వాల్, ఆ వికాస్ అగర్వాల్ వారి నాన్న కోసము కార్ల ప్రైవేట్ కరీంనగర్కి అలవాటైన ఇన్నోవా కార్ని ఒక ప్రైవేట్ వ్యక్తికి పెట్టి ఇగోండి రాయల్ గుల్మార్గ్ అపార్ట్మెంట్స్లో మళ్ళీ చూపిస్తున్నాం మీకు. రాయల్ గుల్మార్గ్ అపార్ట్మెంట్స్లో పంపించిండు. ఈడ కరీంనగర్లో ఉన్న కానిస్టేబుల్ అని కరీంనగర్లో పనిచేస్తున్నట్టు చూపించి ఏఆర్ కానిస్టేబుల్ అయిన అనిల్ ఈయనని ఈ అనిల్ని కరీంనగర్లో పనిచేస్తున్నట్టు చూపించి హైదరాబాద్లో డిపోర్ట్ చేసిండ్రు. ఇలా అదే విధంగా మరొక్కసారి మీ అందరు చూడొచ్చు. ఈ అశోక్ అనే వ్యక్తి కానిస్టేబుల్ని కరీంనగర్ 1 టౌన్లో పనిచేస్తున్నట్టు చూపించి వాళ్ళ జీడీ ఎంట్రీలో అదే చూపించుకుంటూ ఇవాళ వీళ్ళు ఇలా హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నారు. ఇలా ఎవరి కోసం ఇదంతా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవన్నీ నేను ఎవిడెన్స్తో సహా నేను చూపించినా కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలే ఇప్పటిదాకా అని నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. అసలు నాకు జోక్ ఏమనిపిస్తుందంటే ఈ కారు పార్కింగ్ ఎక్కడ చేస్తాడు? ఈ కారు పార్కింగ్ సువేదాల చేస్తారు. డీజీపీ ఆఫీస్ పక్కనే ఆనుకొని కంపౌండ్ వాళ్ళు ఉన్న సువేదాల పార్కింగ్ చేస్తాడు, ఎవరికి డౌట్ రాకుండా. ఇవన్నీ నేను ఎవిడెన్స్తో సహా నేను చూపించిన ఇప్పటిదాకా యాక్షన్ ఎందుకు తీసుకోలేదు సిపి మీద అని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, దీనికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తనే, హోమ్ మినిస్టర్ వారే, డీజీపీ గారు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లాంటి లంగా ఆఫీసర్లని మీరు ఎంకరేజ్ చేస్తే మీరు ఇబ్బంది పడతారని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా తర్వాత సిపి గారు కరీంనగర్ జిల్లాలో ఇలా అందరు పోలీస్ ఆఫీసర్లను పిలిపించి బెదిరిస్తూ ఉన్నాడు. కౌశిక్ రెడ్డికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని బెదిరిస్తూ ఉన్నాడు. బిడ్డ సిపి గుర్తుపెట్టుకో, ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చిందే కేసీఆర్ గారు. ఇదే మీ పోలీస్ డిపార్ట్మెంట్కి కేసీఆర్ గారు చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేదు. లక్షలాది మంది వేలాది మంది పోలీస్ ఆఫీసర్లు కేసీఆర్ గారి అభిమానులు ఉంటారు. ఒక కరీంనగర్ జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కేసీఆర్ గారి అభిమానులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు. ఇలా ఆ పోలీస్ వాళ్ళు మొత్తము ఉట్టి కరీంనగర్ జిల్లా సమాచారమే కాదు, అసలు నేను ఆశ్చర్యపోతా ఉన్నాను. అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో అన్ని జిల్లాల నుంచి నాకు అన్ని డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అన్ని జిల్లాల నుంచి నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి. సార్ అసలు మీరు ఇంత అన్యాయం జరుగుతూ ఉంది మా జిల్లాలో, ఇవన్నీ కూడా మీరు మాట్లాడాలి, ఖచ్చితంగా మీ అందరు కూడా చెప్పాలి అనేది ఇలా ప్రతి ఆఫీసర్, ఇలా నాకు పోలీస్ ఆఫీసర్ మొత్తం యావత్ తెలంగాణ నుంచి ఇలా నాకు చెప్తా ఉన్నారు. మిస్టర్ సిపి గుర్తుపెట్టుకో, నీకు 50 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉండొచ్చు, మాకున్నది లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. బిడ్డ మర్చిపోకు, నువ్వు అడుగున ఉంటారు, మాకు అడుగున ఇన్ఫర్మేషన్ ఉంటుంది మాకు. మేము మనసు పెట్టేంతవరకే మీ సినిమా, మనసు పెట్టినామంటే ఇట్లనే ఉంటుంది ఈ సినిమా బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇలా మీరు అనుకుంటా ఉన్నారు, ఇలా తెలంగాణ రాష్ట్రంని తెచ్చిన తెలంగాణ జాతి పిత అయిన కేసీఆర్ గారు భుజం తట్టి నేను ఉన్నా అని చెబితే ఏ విధంగా బలం ఉంటుంది అనేది, ఆ బలమే ఇలా కేసీఆర్ గారు ఆశీస్సులతోని
ఇలా కౌశిక్ రెడ్డిగా మీకు ఇలా కేసీఆర్ గారి బాణంగా ఇవాళ మీకు చూపిస్తూ ఉన్నాను, ఎవిడెన్స్ చెప్తా ఉన్నాను. ఇంకా చాలా చాలా ఎవిడెన్స్లు చెప్పబోతా ఉన్నాను. లోపల రేపు అసెంబ్లీ లోపల ఇంకా రియలైజ్ కాకపోతే అసెంబ్లీ 30 తారీఖు వరకు ఉన్నది. ఇప్పుడు కూడా మీరు యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా దీని మీద అసెంబ్లీలో చాలా పెద్ద ఇష్యూ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ఇదే కరీంనగర్ సిపి గారు ఇలా బడా ఖానాని దావత్ పెట్టి కరీంనగర్లో 18 పోలీస్ ఆఫీసర్లు ఎస్హెచ్ఓ స్టేషన్ల నుంచి ప్రతి పోలీస్ ఆఫీసర్ దగ్గర 25,000 రూపాయలు వసూలు చేసిండు. 2 స్పిన్ ఆఫ్ బాటిల్ వసూలు చేసిండు. ఇలా 18 పోలీస్ స్టేషన్లలో 7 సిఐల దగ్గర నుంచి 25,000 రూపాయలు వసూలు చేసిండు. 2 స్పిన్ ఆఫ్ బాటిల్ వసూలు చేసిండు. 11 మంది ఎస్ఐల దగ్గర నుంచి 12,500 రూపాయలు వసూలు చేసిండు. 2 స్పిన్ ఆఫ్ బాటిల్ వసూలు చేసిండ్రు. నేను చెప్పింది తప్పైతే ముక్కు భూమికి రాకి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఇవాళ బిడ్డ ఓ ఆఫీసర్కి వేరే నంబర్లు సృజన్ రెడ్డి అనే సిఐ గారి దగ్గర బ్రోకర్గా పెట్టుకొని ఆ బ్రోకర్ సృజన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని వేరే నంబర్లకి ఇంకొక నంబర్లు ఇచ్చి ఆ నంబర్లకి ఇవాళ గూగుల్ పే కూడా చేయించుకురు వీళ్ళు. నేను చెప్పింది వాస్తవము. ఎంక్వైరీ చేయరు ఇవన్నిటి మీద, వాస్తవమా కాదా? మీకు ఇంకొక వీడియో చూపిస్తాం. మీకు ఇవాళ మీరు ఈ వీడియో చూడొచ్చు. ఇవాళ జల్సాలు ఏ విధంగా కరీంనగర్ జిల్లాలో ఓ పవిత్రమైన రంజాన్ మాసంలో సిపి గారు చేస్తున్న జల్సాలు ఒక్కసారి మీ అందరు కూడా వీడియో చూపిస్తా. ఒక్క సెకండ్ వీడియో చూపిస్తా. ఒక్క సెకండ్. ఆ వీడియో ఇవ్వండి. కరీంనగర్ సిపి గారు పవిత్రమైన రంజాన్ మాసాలో ఇట్లా జల్సాలు చేయొచ్చా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ విధంగా జల్సాలు చేయొచ్చా? పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ విధంగా జల్సాలు చేసుకుంటే ఎగురొచ్చా అని నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు పీకల్లోతు మందు దాగి ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ ఎగురుతూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఈ పీకల్లోతు ఒక్కొక్క ఆఫీసర్ తాగి జల్సాలు చేస్తూ ఉంటే కరీంనగర్ జిల్లాలో ఉన్న యువతకి ఏం మెసేజ్ పంపుతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. నాకు అనుమానం ఉంది, కరీంనగర్ సిపి గారే జిల్లాల మొత్తము గాంజాయిని ఆపాల్సింది, డ్రగ్స్ని ఆపాల్సిన సిపిఏ జల్సాలు చేసి పీకల్లోతు వీళ్ళు ఎగురుతూ ఉంటే నాకైతే అనుమానం ఉంది, దాంట్లో ఇల్లీగల్గా సంబంధించిన ఇవే గాంజాయి డ్రగ్స్ కూడా పెట్టుకున్నారు అనుకుంటే నాకు అనుమానం ఉంది సిపి గారి మీద. మరి ఇదేనా మీరు చేసే పని? ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీస్ అంటేనే డిసిప్లిన్ అంటేనే పోలీస్. అట్లాంటి పోలీస్ డిపార్ట్మెంటు ఈ విధంగా జల్సాలు చేస్తూ ఉంటే, ఈ విధంగా మీరే పీకల్లోతు మందులు దాగి మీరే ఎగురుతూ ఉంటే ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఉన్న యువతకి మీరు ఏం మెసేజ్ పంపుతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. ఒక పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ విధంగా సిపి గారు చేయొచ్చా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ప్రతి ముస్లిం కూడా దీని మీద ఆలోచన చెయ్యాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీనికి వత్తాసు పలుకుతున్న ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వీని రేవంత్ రెడ్డి గారే ప్రోత్సహిస్తున్నారని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను చెప్పింది ఒక్కటైనా అబద్ధమైన నా ముక్కు భూమి రాకి క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నా. ఇదే అసెంబ్లీ గాంధీ సాక్షిగా నేను చెప్పింది ఒక్కటైనా అబద్ధమైతే నా ముక్కు భూమి రాకి క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నా. ఇలా నేను అడుగుతా ఉన్నా, ఇలా ప్రతి పోలీస్ ఆఫీసర్ని గుండె మీద చేయి చేసుకొని మీరు ఆలోచించమని చెప్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు మీ జీతాలు ఎంత? ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పెంచి మీకు జీతాలు ఇచ్చింది ఎంత? మీ గుండె మీద చేసుకొని ఒక్కసారి ప్రతి ఆఫీసర్ ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా 10 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే, 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, ఇదే పోలీస్ వాళ్ళకి ఏ ఒక్క నాడన్న జీతాలు పెంచిందా? మిమ్మల్ని అదే కటారా జీబులో తిప్పింది ఇదే కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు కాదా?
కానీ ఇదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మీకు అద్భుతమైన పోలీసింగ్ చేయాలని మీకు ఇన్నోవాలు కొనిచ్చింది, మీకు ఫార్చునర్లు కొనిచ్చింది కేసీఆర్ గారు కాదా? అద్భుతమైన టెక్నాలజీ బిల్డ్ చేసింది కేసీఆర్ గారు కాదా? లక్షలాది కెమెరాలు పెట్టించి మీకు అద్భుతంగా పోలీసింగ్ చేయమని చెప్పింది కేసీఆర్ గారు కాదా? ఇలా మీకు అద్భుతమైన పోలీస్ స్టేషన్లు కట్టించింది కేసీఆర్ గారు కాదా? ఇలా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా కమాండ్ కంట్రోల్ రూమ్ ఇలా దాదాపు 600 కోట్ల రూపాయలతోని కట్టించింది కేసీఆర్ గారు కాదా? ఆలోచన చేయండి పోలీస్ మిత్రులారా. ఇలా మీకు చేసింది కేసీఆర్ గారా? అవునా కాదా? నిజంగా ఒక రాత్రి మీ గుండె మీద చెయ్యేసుకొని ఇది కౌశిక్ రెడ్డి చెప్పింది నిజమా కాదా, కేసీఆర్ మనని ఇంత అద్భుతంగా చూసుకోలేదా అనేది మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయండి. ఇలా నేను అడుగుతా ఉన్నా, ఇలా మా హోంగార్డ్ మిత్రులు, మా కానిస్టేబుల్ మిత్రులు, మా హెడ్ కానిస్టేబుల్ మిత్రులు, మా ఎస్ఐలు వాళ్ళకి ఇలా మీరు 2 సంవత్సరాల నుంచి ఎరియర్స్ ఎందుకు ఇస్తలేరు? ఇప్పటిదాకా వాళ్ళకి 2 సంవత్సరాల నుంచి ఎరియర్స్ ఎందుకు ఇస్తలేరు? వాళ్ళ 5 డిఏలు ఎందుకు పెండింగ్ పెట్టినరు? ఇలా 2 సంవత్సరాల నుంచి ఇలా 3 సరెండర్లు ఎందుకు ఇస్తలేరు? ఇలా 2 సంవత్సరాల నుంచి టీఏలు ఎందుకు ఇస్తలేరు? ఇలా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నేను ప్రతి పోలీస్ ఆఫీసర్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళ టీఏలని, డిఏలని, సరెండర్లని, ఎరియర్స్ని వెంటనే మీరు రిలీజ్ చేయాలని నేను ప్రతి పోలీస్ ఆఫీసర్ పక్షాన ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా అదేవిధంగా ఇలా మహిళా పోలీస్ ఆఫీసర్లని గురించి కూడా ఒకటి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. ఇలా మహిళా పోలీస్ ఆఫీసర్లు పాపం వాళ్ళకి మెటర్నిటీ లీవ్ కేవలం 6 నెలలు మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని 9 నెలలకి పెంచాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకు చేస్తూ ఉన్నానంటే మొన్న సమ్మక్క జాతరలో నేను పోతున్నప్పుడు కొందరు ఆఫీసర్లను చూసిన, చిన్న పసిబిడ్డలని పాపము చేత పట్టుకొని చెట్టు సాటుకు పోయి పాలిస్తూ ఉంటే నాకు చాలా చాలా బాధ అనిపించింది. అట్లాంటి ఆఫీసర్ల కోసం నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇలా పోలీస్ ఆఫీసర్లకి మెటర్నిటీ లీవ్ అని 6 మంత్స్ నుంచి 9 మంత్స్ చేయాలి విత్ అఫీషియల్గా అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దయచేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళ పక్షాన కూడా ఖచ్చితంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది నా డిమాండ్. ఇంకోటి చెప్తా ఉన్నాను, మీరు లైట్గా తీసుకోవాల్సిన పని లేదు. మీకు కొన్ని చెప్పిన నేను ఖచ్చితంగా ఇంకొన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, అసెంబ్లీ సాక్షిగా చూపిస్తాను. ఇది ట్రైలర్ 1 అయిపోయింది, ట్రైలర్ 2 అయిపోయింది, ఇక ట్రైలర్ 3 వచ్చిందంటే బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. తర్వాత నన్ను మాత్రము ఏ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు నన్ను మాత్రం బ్లేమ్ చేయొద్దు. నేను మీ అందరికీ చెప్పిన ఈ లంగ సిపి దందాలు చేస్తూ ఉన్నాడు కరీంనగర్లో, ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పిన. మీరు లైట్గా తీసుకుంటే మాత్రం నేను ట్రైలర్ 2 చెప్పిన ఎవిడెన్స్తోని ట్రైలర్ 3 మాత్రం దారుణంగా ఉంటుంది. మీ ఇష్టం, మీరు ఆలోచన చేసుకోండి. ఇంకో విషయం మర్చిపోయినా, ఇలా హోంగార్డులకి జీతాలు ఎంత ఉండేనమ్మా? తెలంగాణ రాకంటే ముందు 15,000 ఉండే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 28,000 రూపాయలకి హోంగార్డుల జీతాలు. అట్లాంటి హోంగార్డుల దగ్గర కూడా ఈ కరీంనగర్ సిపి గారు 337 మంది హోంగార్డుల దగ్గర ట్రాన్స్ఫర్లు పెట్టి కరీంనగర్ నుంచి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి సిరిసిల్లాకి జగిత్యాలు పంపించి, సిరిసిల్లాల జగిత్యాలు ఉన్న హోంగార్డుల దగ్గర 186 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 వసూలు చేసి 1,86,00,000 రూపాయలు వసూలు చేసుకొని జల్సాలు చేస్తూ ఉన్నాడు ఇదే సిపి. మరి దాని గురించి ఇలా హోంగార్డ్కి వచ్చేదే 28,000 రూపాయల జీతం అంటే 4 నెలల జీతం సంవత్సరంలో తీసుకొచ్చి వాళ్ళు వచ్చి కరీంనగర్లో పనిచేయడానికి 4 నెలల జీతం సిపి గారికి ఇచ్చారు. సిగ్గున్నదా? మనిషివేనా నువ్వు అసలు? ఖచ్చితంగా బిడ్డ దీని మీద ఎంక్వైరీ చేసి ఇప్పటికైనా ఇవాళ ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఆయనని మీరు సస్పెండ్ చేయకపోతే ఇలా సెంట్రల్ సివిసి కూడా నేను పోయి పిటిషన్ ఇచ్చొస్తా. ఖచ్చితంగా రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ ఈ సిపి గారిని చేయాల్సిన అవసరం ఉన్నదని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా బండి సంజయ్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు, రాష్ట్రం అంతా ఇది చేస్తా అది చేస్తా అని. బండి సంజయ్ గారు, మీరు ఇవాళ దేశానికి హోమ్ మినిస్టర్ మీరే. మీ సొంత నియోజకవర్గంలో ఇలా కరీంనగర్లో ఇలా ప్రైవేటు వ్యక్తులతో సిపిలు జల్సాలు చేసి ఫైరింగ్ చేస్తూ ఉంటే
మీరు హోమ్ మినిస్టర్గా ఉండి రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉండి ఇలా మీ ఇద్దరు అసలు ఏం నడుస్తుంది ఆ డిపార్ట్మెంట్లో? కరీంనగర్ జిల్లా ఎటుపోతుందనే సొయ్యి ఉన్నదా లేదా కొంచెమన్నా? ఎంతసేపు యువతను రెచ్చగొట్టుడేనా? లేకుంటే అసలు అడ్మినిస్ట్రేషన్ అనేది కరీంనగర్ జిల్లాలో గాలి కొలిదేసిర్రు, మొత్తము దారుణంగా పోయింది అనేది అసలు ఏమైనా సొయ్యి ఉన్నదా మీకు? బండి సంజయ్ గారు, ఖచ్చితంగా బండి సంజయ్ గారిని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే దాని మీద మీరే హోమ్ మినిస్టర్, నీ సొంత పార్లమెంట్లో ఏమి జరిగింది అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో నీ డిపార్ట్మెంట్లో నేను చెప్పిన, నీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ అయ్యి ఆయనని ఫస్ట్ ఇమీడియట్గా వెంటనే సస్పెండ్ చెప్పి నీకు దమ్ముంటే చెయ్యి, ఉట్టిగా గాలి ముచ్చట్లు మాటలు మాట్లాడకు అని చెప్పి బండి సంజయ్ గారు కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పుడు కూడా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం నాకు పోయేది ఏం లేదు, నష్టపోయేది మీరే, మీ ప్రభుత్వానికే డ్యామేజు. గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటుండు? కౌశిక్ రెడ్డి గారు ఇప్పుడు ఎత్తి చూపించిండు, ఈ సిపి మీద అలిగేషన్ తీసుకుంటే కౌశిక్ రెడ్డి క్రెడిట్ పోతుందని. కానీ ఇట్లెందుకు ఆలోచిస్తలేరు రేవంత్ రెడ్డి గారు? మీరు ఇలా కౌశిక్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు, రోజు నన్ను నిల్చొని తిట్టే నాయకుడు, నిజాలు చూపిస్తే కూడా నేను యాక్షన్ తీసుకున్నా అని ఎందుకు ఈ విధంగా ఆలోచన చేస్తలేరు? రేపు ఇది చెప్పుకోవచ్చు కదా మీరే, యాక్షన్ తీసుకున్నాం నిజాలు చెప్తే అని. అది కూడా సొయ్యలేదు మీకు. ఎంతసేపు ఎక్కడి నుంచి ఎన్ని డబ్బులు సంపాదించాలి? ఇదే సిపి మరి కరీంనగర్ జిల్లా నుంచి నాకు డౌట్ వస్తూ ఉంది, రేవంత్ రెడ్డి గారికి మూటలు పంపుతా ఉన్నాడా అనే డౌట్ కూడా నాకు వస్తూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళీ ఇంకొకటి డ్రగ్స్ ఇష్యూ కూడా నేను అయిన దానికి అనేక వార్తలు, గలీజ్ వార్తలు, సిగ్గుదప్పిన వార్తలు కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియాలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద వేస్తూ ఉన్నారు. నేను సవాల్ విసురుతా ఉన్నా, మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ అసెంబ్లీ సాక్షిగా సవాల్ విసురుతా ఉన్నా, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే స్టేట్మెంట్ ఇచ్చి పారిపోడు కాదు బిడ్డ. ఇవాళ ఉన్న 119 మంది ఎమ్మెల్యేలు, ఇవాళ ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరిని పిలవండి. అసెంబ్లీ సెషన్లు అవుతుంది కదా, లోపల పిలిచి డాక్టర్లు పెట్టి టెస్ట్ చేపిద్దాం. అది కూడా టాప్ డాక్టర్ని పెట్టిద్దాం. ఇవాళ మన టాప్ పద్మశ్రీ అవార్డు విన్నర్ అయిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా మీరు ఎవరిని పెడతారో పెట్టి టెస్ట్ చేపియాలి. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది డ్రగ్స్ తీసుకుంటుర్రు, ఈ ఉన్న దాంట్లో ఎంతమంది డ్రగ్స్ తీసుకుంటుర్రో అవన్నీ కూడా బయటికి వెళ్తాయి, ఖచ్చితంగా వెళ్తాయి. పెట్టాలి బిడ్డ. ఇప్పుడు నువ్వు స్టేట్మెంట్ ఇచ్చుడు కాదు, పెట్టకపోతే మంచిగా ఉండదని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. దీంతో పాటు ఇంకో టెస్ట్ కూడా పెట్టుర్రి, ఎవరు ఎంత మందు తాగిరు అనేది కూడా టెస్ట్ పెట్టుర్రి. ఆ మందు కూడా తాగింది టెస్ట్ పెడితే ఏ మంత్రి మందు తాగొస్తుండు, ఏ మంత్రి రాత్రి ఎక్కువ తాగి పొద్దున ఏం మాట్లాడుతుండు, సొలుక్కుంటూ వస్తుండు కూడా, అవి కూడా అన్నీ బయటకు వస్తాయి కదా. ఎవరు అన్ని టెస్టులు పెట్టాలి. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు సవాల్ విసిరినావు, మీ సవాల్ని మేము స్వీకరిస్తూ ఉన్నాం. బరాబర్ పెట్టాలి. మా కేటీఆర్ గారు ఇస్తారు, హరీష్ రావు గారు ఇస్తారు, కౌశిక్ రెడ్డి ఇస్తారు, మా ఎమ్మెల్యేలు అందరు ఇస్తారు. నీకు ఎవరు కావాలంటే వాళ్ళు ఇస్తాం. మేము గ్యారంటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా దొరికింది కదా అని ఎవరు పడితే వాళ్ళ మీద బురదేయడం అనేది ఎవరు ఊరుకునేటోళ్ళు లేడు. తప్పు చేసిన వాళ్ళు ఎవరున్నా, అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇంకా ఏ పార్టీ వాళ్ళు తప్పు చేసినా ఖచ్చితంగా చట్టపరంగా ఏ శిక్షిస్తారో శిక్షించండి, నిర్ణయం తీసుకొని. అట్లాంటిది మా పార్టీ డ్రగ్స్కి పూర్తి వ్యతిరేకం. ఇలా నేను చెప్తున్నా కదా నీకు, ఇలా ఇవాళ మీకు ఒక్కటే చెప్తా ఉన్నా, డ్రగ్స్ అనేటి ఇలా నేను చెప్తున్నా. సిపి గారు కూడా కరీంనగర్లో చేసి పోలీస్ ఆఫీసర్లు ఆడ కూడా అందరు జల్సాలు చేసిరని నాకు అనుమానము. ఖచ్చితంగా దాని మీద కూడా ఎంక్వైరీ అయ్యింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అది పార్టీ నిర్ణయం తీసుకుంటుందో, ఆల్రెడీ ఇట్ విల్ బి డన్. ఇచ్చింది నోటీస్ కూడా ఇచ్చిర్రు, నోటీస్ ఆల్రెడీ ఇచ్చిర్రు. ఖచ్చితంగా చాలా త్వరలో చర్యలు కూడా ప్రూవ్ అయితే తప్పకుండా చర్యలు కూడా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.